హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో రెక్టాంగిల్స్ మీద క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో మనకి రెక్టాంగిల్స్ మీద ఫార్ములాస్ కంప్లీట్ చేసింది కదా. సో ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ అయితే చూద్దాం. పివైక్యూస్ కానీ ఓకేనా, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కానీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం ఇచ్చాడు. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 3 times its breadth. ఓకేనా? ఇఫ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 2700 meters square, then what is the breadth of the rectangular plot? చూడండి, మనకేమి ఇచ్చాడు, ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంటే దాని లెంత్ ఎంత ఇచ్చాడు, 3 times ఇట్స్ బ్రెడ్త్. సో బ్రెడ్త్ బి అయితే లెంత్ ఎంత, 3 times ఆఫ్ బి. ఓకేనా? 3b. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 2700 meters square. సో ఏరియా ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెడ్తేగా. సో 3b ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 2700. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2700. 3తో క్యాన్సిల్ చేస్తే 900. ఓకేనా? బి స్క్వేర్ 900. మనకేం కావాలి, వాట్ ఈస్ ద బ్రెడ్త్. బ్రెడ్త్ ఎంత అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 30. 30 స్క్వేర్ రూట్ 900 అండ్ 30 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, ప్రాబ్లం చూస్తే ఇఫ్ ద సెమీ పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ whose length and breadth are x and y is 12 centimeters and 28 centimeters square respectively, then find the value of x power 4 plus x square plus y square plus y power 4. సో క్వశ్చన్ ఏమిచ్చంటే, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ తీసుకుంటే ఓకేనా, సో దీని లెంత్ ఏమో ఎక్స్, బ్రెడ్త్ ఏమో వై. అయితే దీనికి సెమీ పెరిమీటర్ అంటే ఎంత, మనకి పెరిమీటర్ అంటే 4 sides యాడ్ చేయాలి. సో సెమీ పెరిమీటర్ అంటే అందులో హాఫ్ కదా. సో ఎనీ 2 sides యాడ్ చేద్దాం. సో x + 2 సెమీ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 12. ఏరియా అంటే ఎంత, x ఇంటూ వైగా. సో ఎంత ఇచ్చాడు, ఏరియా 28. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, x పవర్ 4 ప్లస్ x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనకి దీన్ని స్క్వేర్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. 2xy అంటే అంత 56. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంత 144 మైనస్ 56 అంటే అంత 88. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 88 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే 28 స్క్వేర్. ఓకేనా? దీన్ని సాల్వ్ చేద్దాం. 4 స్క్వేర్ కామన్ తీస్తే ఇది 22 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. ఓకేనా? సో అంటే 16 ఇంటూ 22 స్క్వేర్ అంటే ఎంత, 484. 7 స్క్వేర్ అంటే 49. సో ఇక్కడ ఏమొచ్చింది, 16 ఇంటూ 484లో 49 రిమూవ్ చేస్తే ఎంత, 5 3 435. ఓకేనా? 435. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 6960 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. కావాలంటే సాల్వ్ చేయండి. 4350 నెక్స్ట్ 2400 నెక్స్ట్ 6 ఇంటూ 35 అంటే 180 ప్లస్ 30 210. ఓకేనా? 0696. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద యాంగిల్ ఎక్స్. సో ఎక్స్ అనే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఓకేనా? ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. చూడండి, మనకి మొత్తం ఈ యాంగిల్ మొత్తం ఎంత అయితే రెక్టాంగిల్ 90 కదా. సో ఇక్కడ 35 ఉంటే ఇక్కడ ఎంత 55. ఓకేనా? మీరు ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూసుకున్నారు అనుకోండి, ఈ ట్రయాంగిల్ చూసుకుంటే ఇది ఏమైంది, ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో 55 ప్లస్ 50 ఎంత, 105 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యాంగిల్ ఎక్స్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్.
చూడండి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఈ లైన్ ప్యారలల్గా ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది కదా. సో ఇది 50 అయితే ఇది 50, అవునా? సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఈ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కదా ఎక్స్. సో ఎక్స్ ఏమవుతుంది 50 + 50 ఎంత 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి ప్రాబ్లం చూస్తే ఇన్ ద బిలో డయాగ్రామ్ ABCD ఈజ్ ఎ రెక్టాంగిల్ విత్ AE ఈజ్ ఈక్వల్ టు 2EF ఈజ్ ఈక్వల్ టు 3FB. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ టు దట్ ఆఫ్ ద ట్రయాంగిల్ CEF? చూడండి మనకి ఇక్కడ 1 2 3. సో ఎల్సిఎం ఏమవుతుంది 6. సో అంటే ఏఈ 6, ఈఎఫ్ ఎంత 6/2 అంటే 3, ఎఫ్బి ఎంత 6/3 అంటే 2. ఓకేనా? చూడండి మీకు రెక్టాంగిల్ ఏరియా అవుతుంది, ఇది లెంత్ ఇది బ్రెడ్త్ హైట్ అనుకోండి. ఓకేనా? సో ఎల్ ఇంటూ బి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే దీని బేస్ ఇది తీసుకున్నాం అనుకోండి, హైట్ సేమ్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లెంత్ ఎంత 6 + 3 + 9 ఎంత అవుతుంది 11. హైట్ ఎంత హెచ్ అనుకోండి, బ్రెడ్త్ హైట్ హెచ్ అనుకోండి, ఇంటూ ఈస్టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుంది హాఫ్ ఇంటూ బేస్ ఎంత 3, హైట్ హెచ్ క్యాన్సిల్. సో ఇక్కడ 2 ఇటు వెళ్తే 22:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ABCD ఈజ్ 2, BD ఈక్వల్ టు DE, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. చూడండి మనకి ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా 2 అని ఇచ్చాడు, అంటే ఇది 1 ఇది 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమైంది ఈ షేడెడ్ రీజియన్ ఏరియా అడిగాడు, ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఎందుకంటే చూడండి మీరు ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నారు సార్, ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఓకేనా? ఏది ఇది ఏ, ఇది బి, ఇది ఈ. సో ఇక్కడ పాయింట్ డి ఉంది. ఓకేనా? డి నుంచి వర్టెక్స్ జాయిన్ చేస్తుంది. సో ఇది ఈక్వల్ ఉన్నప్పుడు ఈ ఏరియా కూడా ఈక్వల్ ఉంటుంది కదా. సో ఇది 1 అయితే ఇది 1 కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఇన్ ద గివెన్ ఫిగర్ EADF ఈజ్ ఎ రెక్టాంగిల్ అండ్ ABC ఈజ్ ఏ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్, ఇది ఎట్టి కాదు, ABC ఈజ్ ఏ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ లైస్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ EADF. ఓకేనా? నెక్స్ట్ AE ఈజ్ ఈక్వల్ టు 22, BE ఈజ్ ఈక్వల్ టు 6, CF ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ BF ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ AB BC. సో మనకి ఏమి ఇచ్చాడంటే EADF అనేది ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, అందులో ABC అనేది ఒక ట్రయాంగిల్. సో వాటి వర్టెక్స్ ఏంటంటే ఆ రెక్టాంగిల్ మీద లై అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అయితే AE 22, BE 6, CF 16, BF 2 ఇచ్చాడు. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ జాయిన్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ AB BC. సో ఏబీకి ఇది మిడ్ పాయింట్ అనుకోండి, బీసీకి ఇది మిడ్ పాయింట్ అనుకోండి. సో ఈ లెంత్ అడిగాడు. సో ఈ లెంత్ ఎలా వచ్చింది మనకి మిడ్ పాయింట్ జాయిన్ చేస్తుంటే ఈ ట్రయాంగిల్లో ఏబీసీ ట్రయాంగిల్లో మిడ్ పాయింట్ జాయిన్ చేస్తుంది కాబట్టి మనం ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే అందులో హాఫే కదా ఇది AC/2 అవుతుంది కదా. ఓకేనా? మనం ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇది మొత్తం 22, ఇక్కడ వరకు 16 అంటే ఇదంతా 6ఏగా. నెక్స్ట్ ఇది 6 2 అంటే ఇదంతా 8. సో ఇది ఇక్కడ 90 degrees. సో పైథాగరస్ థియరం యూజ్ చేస్తే ఇది ఎంత అవుతుంది AC 10. సో అప్పుడు ఏమవుతుంది ఈ మిడ్ పాయింట్ జాయిన్ చేసిన ఇది MN అనుకుంటే ఎంత అవుతుంది MN 10/2 అంటే 5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే PQRS ఈజ్ ఎ రెక్టాంగిల్ ఇన్ విచ్ PQ ఈజ్ ఈక్వల్ టు 24, QR ఈజ్ ఈక్వల్ టు 16. T is a point on RS. What is the area of PTQ? చూడండి PQ 24, QR 16. మనకి ఈ పాయింట్ ఎక్కడ తీసుకున్నా మీరు ఈ పాయింట్ ఎక్కడ తీసుకోండి. సో జాయిన్ చేస్తే PTQ. ఓకేనా? సో ఏరియా ఆఫ్ PTQ ఏమవుతుంది హాఫ్ ఇంటూ
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ PQRS కదా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 16 into 24. సో పీటీ అంటే హాఫ్ బై 2 చేస్తే 2 1 జా 2 12 జా 16 into 12 అంటే ఎంత 192. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం వస్తే ఇన్ ది ఫిగర్ ABCD is a rectangle if DP is equal to 8. సో DP అనేది 8, PB అనేది 2. ఓకేనా. PC ఈజ్ పర్పెండిక్యులర్ టు DP. సో ఇది పర్పెండిక్యులర్ అంట. ఓకేనా. ఇది 90 degrees. దెన్ ఫైండ్ AP. సో అయితే ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇది ఇక్కడ 90 degrees. సో మీకు ట్రయాంగిల్ చెప్పినప్పుడు చెప్పాను, ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ నుంచి మనకి బైసెక్టర్ పర్పెండిక్యులర్ తీసుకున్నాం అనుకోండి. సో దీని లెంత్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది A B C D అనుకోండి. సో BD లెంత్ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ AD ఇంటూ DCగా. ఓకేనా. సో అప్పుడు ఇదేమవుతుంది రూట్ ఆఫ్ 8 into 2 అంటే 4. ఓకేనా. సో అండ్ అలాగే ఇది రెక్టాంగిల్లో మీకు ఒక రూల్ ఉంది, ఏది మీకు ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చెప్పాను, PD² + PB² ఈజ్ ఈక్వల్ టు AP² + PC². ఓకేనా. PD² అంటే 64, AP² అంటే అంత 4. ఓకేనా. నెక్స్ట్ ఈ PC² ఇటు సైడ్ తీసుకుందాం, -16 ఈజ్ ఈక్వల్ టు AP². ఓకేనా. ఇది ఎంత అవుతుంది చూడండి, 68 - 16 అంటే అంత 52. ఓకేనా. AP² ఈజ్ ఈక్వల్ టు 52. AP ఎంత అవుతుంది √52. √52 అంటే ఎంత 2√39. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం వస్తే ఇన్ ఏ రెక్టాంగిల్ ABCD AEB ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా. ఇది 90 degrees అండ్ CFD ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది 90 degrees. DF ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా. అండ్ FC ఈజ్ ఈక్వల్ టు 24 అండ్ A ఈజ్ ఈక్వల్ టు 15. దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ABCD. చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా DFC. సో పై దగ్గర స్థిరం యూజ్ చేస్తే ఇది 7, ఇది 24 అయితే ఇది 25. సో అప్పుడేమవుతుంది ఇది 25 అవుతుంది. నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఓకేనా. సో ఈ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే చూడండి మీకు నార్మల్ ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఉంది కదా, ఇది 90 degrees ఉంది. సో 90 degrees అంటే ఇక్కడ పై దగ్గర స్థిరం యూజ్ చేస్తే ఇది 15, ఇది 25 అయితే ఇది 20. ఓకేనా. సో అండ్ అలాగే మీకు ఇంతకుముందు ఒక ట్రయాంగిల్ చెప్పినప్పుడు ఒక రూల్ చెప్తాను. సో ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే మీకు ఈ లెంత్ ఏమవుతుంది, ఇది రూట్ ఆఫ్ XY అవుతుంది, లేదా ఇది AB, ఇది మొత్తం C అనుకోండి. సో ఏమవుతుంది AB/C అవుతుంది. సో ఈ AB/C ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే 15 into 20/25. సో 5 5 జా 5 3 జా 5 1 జా 5 4 జా. సో ఈ లెంత్ ఎంత 12. ఓకేనా. సో పర్పెండిక్యులర్ కాబట్టి ఇది కూడా పై దగ్గర స్థిరం యూజ్ చేయొచ్చు కదా, ఇక్కడ 12 ఇక్కడ 20. సో ఇక్కడ ఏమవుతుంది 16. ఓకేనా. సో అలాగే ఇక్కడి నుంచి నేను పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎందుకంటే ఈ లెంత్కి నాకు ఈక్వల్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ స్ట్రైట్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది ఎంత అవుతుంది 16. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది E, ఇది F అయిపోయింది, G అనుకోండి. EGC సిమిలర్ టు మనకి ఏ ట్రయాంగిల్ ఉంది, E అంటే DFC. ఓకేనా. ఈ ట్రయాంగిల్ రెండు సిమిలర్, ఎందుకంటే ఈ యాంగిల్ C యాంగిల్ C సిమిలర్ Cకి. నెక్స్ట్ G అనేది 90, F అనేది 90. సో అప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ ఫామ్ అయితే ఇది కూడా అదే ఫామ్ అయితే. సో సిమిలారిటీ రూల్ యూజ్ చేస్తే 7 మనకు కావాల్సింది X అనుకోండి. X ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది మొత్తం ఎంత ఉంది టోటల్, ఇది టోటల్ ఎంత 24. దేనికి ఈ యాంగిల్కి ఆపోజిట్. సో ఈ యాంగిల్కి ఆపోజిట్ 24 ఉంది. సో ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్కి ఆపోజిట్ 16 ఉంది. ఓకేనా. సో X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 into 16 / 24. సో 8 3 జా 8 2 జా. సో X ఈజ్ ఈక్వల్ టు 14/3. ఓకేనా. మనకి ఇప్పుడు లెంత్ ఏం కావాలి, ఇది 25, ఇది 25, ఇది 12 + 14/3. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఇది 36
50/3. సో 50 ప్లస్ ఇది ఒక సైడ్ 50/3, ఇంకో సైడ్ 50/3 అంటే ఏమవుతుంది 100/3. సో దీన్ని ఎల్సిఎం చేస్తే 250/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ABCD is a rectangle in which AB is equal to 20, AD is equal to 15, AP is perpendicular to BD. ఓకేనా, సో BD మొత్తం లెంత్ ఎంత అవుతుంది? పైథాగరస్ థియరం ప్రకారం BD మొత్తం 25 అవుతుంది. ఓకేనా, సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ APC. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీకు AP ఏమొచ్చింది? AP లెంత్ ఎంత వచ్చింది? 15 into 20 divided by 25 అంటే ఎంత అవుతుంది? 12. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లేదు, ఎందుకంటే ఇదిగో ఇది 90 degrees అంటే ఇది 90 degrees. సో పైథాగరస్ రూల్ అప్లై చేస్తే ఇది 15 ఇది 12 అంటే ఇది ఏమవుతుంది 9. సో ఈ రెండు డయాగనల్స్ కాబట్టి డయాగనల్స్ ఏం చేస్తాయి? ఇటు సైడ్ ఆఫ్ ఉంటే ఇటు సైడ్ ఆఫ్. అంటే ఇది 12.5 అయితే ఇక్కడ 9 పోతే ఇక్కడ ఎంత ఉంది? 3.5. సో అప్పుడు ఈ ఏరియా ఏమవుతుంది? ఈ ఏరియా బేస్ 3.5 ఉంది, హైట్ 12 ఉంది. సో దీన్ని డబల్ చేస్తే మనకి ఏరియా మొత్తం వచ్చింది కదా. సో 2 into half into base 12, సారీ బేస్ 3.5, హైట్ 12. సో 2 క్యాన్సిల్. 12 into 3.5 అంటే ఎంత? 36 plus 6 42. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD is a rectangle in which PB is equal to 9, PD is equal to 4, then find the area of the shaded region. ఓకేనా, ఈ రీజన్ యొక్క ఏరియా అడిగాడు. చూడండి, PB 9 అవునా, PD 4. ఓకేనా, సో ఈ లెంత్ ఏమవుతుంది? √9 into 4 సో అంటే ఎంత? ఎందుకంటే ఇక్కడ 90 degrees కాబట్టి సో ఎంత అవుతుంది? 6 అవుతుంది. చూడండి, మీకు ABD కాంగ్రెంట్గా ఉంది కదా. ABD దేనికి? CDBకి కాంగ్రెంటే కదా, అవునా కదా? సో కాంగ్రెంట్ ప్రకారం, ఎందుకంటే మనకి ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఈ యాంగిల్ సేమ్, అండ్ ఈ యాంగిల్ సేమ్, అండ్ ఈ సైడ్ సేమ్, ఈ సైడ్ సేమ్, ఈ సైడ్ సేమ్. సో అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి, యాంగిల్ సేమ్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెంట్ సేమ్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ హైట్ 6 అయితే ఈ ట్రయాంగిల్ హైట్ ఏమవుతుంది? ట్రయాంగిల్ DCB. ఓకేనా, ఏమవుతుంది? హైట్ ఏమవుతుందంటే 6 అవుతుంది అనమాట. ఓకేనా, సో హైట్ 6 అయింది. మనకేం కావాలి? షేడెడ్ రీజన్ కాబట్టి బేస్ 9 తీసుకుందాం. సో ఎంత? హాఫ్ ఇంటూ బేస్ 9, హైట్ ఎంత? హైట్ 6. సో 2 1 2 3 9 into 3 అంటే ఎంత? 27. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ ఈజ్ 24 centimeters more than the breadth and perimeter of the rectangular sheet is 128 centimeters. Find the length of the rectangular sheet. సో ఒక రెక్టాంగులర్ షీట్ ఉందంట. ఓకేనా, దాని లెంత్ ఎంతంటే పెరిమీటర్ కంటే 24 సెంటీమీటర్స్ ఎక్కువ అంట. సారీ, బ్రెడ్త్ కంటే. సో బ్రెడ్త్ B అనుకుంటే ఇది ఏమవుతుంది? B + 24. ఓకేనా, సో పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 128 అంటే 2 into 2B + 24 is equal to 128. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే ఇది 64, ఇది మైనస్ చేస్తే 2B is equal to 40, B is equal to 20. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో లెంత్ ఎంత అవుతుంది? 20 + 24 ఎంత? 44 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. ఓకేనా, ఇది 4 అయితే ఇది 3. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పార్ట్స్ ఆఫ్ ద డయాగనల్స్. సో ఇక్కడ 2 డయాగనల్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, with a long side to the area of the triangle formed by the parts of the diagonal with short side. సో అంటే మనకి ఈ డయాగనల్ లో లాంగ్ సైడ్ ఒక ఏరియా ఫామ్ అవుతుంది కదా. ఈ ఏరియాకి అండ్
parts of the diagonal with long side to the area of the triangle formed by parts of the diagonal with short side. సో షార్ట్ సైడ్ అంటే ఇది ఈ రెండింటి ఏరియా రేషియో అడిగాడు. సో ఎంత అవుతుంది? ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1 కదా. సో రేషియో ఎంత అవుతుంది? 1:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి ప్రాబ్లం చూస్తే ఇన్ ద అటాచ్డ్ ఫిగర్ ఇది ఏబిసిడి అనుకోండి. ఏబి ప్లస్ ఏసి ఈజ్ ఈక్వల్ టు 5AD. సో ఏడి ప్లస్లో బీసీ రాసుకుంటాను. సో ఏడి ఈక్వల్ టు బీసీ కదా. ఓకేనా? సో నెక్స్ట్ ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకోండి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఏసీ అంటే √L² ప్లస్ B². ఏసీ మైనస్ ఏడి ఈక్వల్ టు 8. సో దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే ఎంత ఉండాలి? 8 రావాలంట. సో దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి? చూడండి ఇది పైథాగరస్ థీరం తీసుకుంటే మనకి హైపోటెన్యూస్కి అండ్ ఒక సైడ్కి డిఫరెన్స్ ఎంత రావాలంటే 8 రావాలి. ఓకేనా? సో మనకి ట్రిప్లెట్స్లో మనకి 8 దేంట్లో వచ్చింది? 5, 12, 13. సో 5, 12, 13 అంటే 13కి 5కి డిఫరెన్స్ ఎంత? 8 కదా. సో ఇది 5 తీసుకో, ఇది 13 తీసుకో, ఇది ఆటోమేటిక్గా 12 అవుతాయి. ఓకేనా? సో ఏబి 12 ప్లస్ ఏసీ 13 ఈజ్ ఈక్వల్ టు 5 × 5 25 ఈక్వల్ అవుతుంది కదా. సో సాటిస్ఫైడ్ ఈ రూల్. సో ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది? 5 × 12. సో ఏరియా అవుతుంది 60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అందుకే ట్రిప్లెట్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు ట్రిప్లెట్స్ కానీ గుర్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లేదంటే మీరు ఈక్వేషన్ చేసుకొని అది కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ ట్రిప్లెట్స్ ద్వారా ఈజీ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఇచ్చారండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ రెక్టాంగిల్. సో ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఏ బి సి డి. ఎఫ్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏబి. ఎఫ్ అనే పాయింట్ ఉంది అనుకుంటా ఏబి. అండ్ సి ఈజ్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు డిఎఫ్. సో ఇది జాయిన్ చేద్దాం. సి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది ఏ. ఓకేనా? సో సి ఈజ్ 60, డిఎఫ్ ఈజ్ 40. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి? చూడండి మీకు ఏబిసిడి రెక్టాంగిల్ ఏరియా అడిగారు. అవునా? చూడండి ఇది 60 ఉంది, ఇది 40 ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ జాయిన్ చేస్తాను. ఓకేనా? సో మీకు రెక్టాంగిల్లో ఒక రూల్ చెప్పాను. మీరు ఎక్కడి నుంచి ఇది జాయిన్ చేసినా, ఎక్కడి నుంచి ఇది జాయిన్ చేసినా, ఎక్కడి నుంచి ఇది జాయిన్ చేసినా, సో ఈ ఏరియా అవుతుంది రెక్టాంగిల్ ఆఫ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని డబల్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ ఏరియా అంతా హాఫ్ ఇంటూ బేస్ 40, హాఫ్ ఇంటూ బేస్ 40, హైట్ 60, డబల్ చేద్దాం కాబట్టి ఇంటూ 2. సో ఇటు క్యాన్సిల్. 40 × 60 అంటే ఎంత? 2400. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే PQRS ఈజ్ ఏ రెక్టాంగిల్. సో PQRS రెక్టాంగిల్ ఒకటి తీసుకుందాం. PQ ఈజ్ టు QR ఈజ్ 3:1. సో ఇది 3 అయితే ఇది 1 అనుకోండి. PR ఈజ్ 10. సో ఇది 10 సెంటీమీటర్స్ అనుకోండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్? సో ఇది ఎక్స్, ఇది ఎక్స్ తీసుకుంటే చూడండి మనకి 9x² + x² ఈజ్ ఈక్వల్ టు 100 కదా పైథాగరస్ థీరం ప్రకారం. సో 10x² ఈజ్ ఈక్వల్ టు 100. సో x ఈజ్ ఈక్వల్ టు √10. ఓకేనా? సో ఇది √10, ఇది √10. సో రెక్టాంగిల్ లెంత్ ఏరియా ఏమవుతుంది? 3√10 × √10. ఓకేనా? సో అప్పుడు 3 × 10, 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం వస్తే ఇన్ ద గివెన్ ఫిగర్ PQRS ఈజ్ ఎ రెక్టాంగిల్. T is a point on side SR such that ST is to TR is equal to 4:5. PO is perpendicular to diagonal SQ. Okay, this PO perpendicular diagonal SQ అనుకోండి. PQ is 10.5 centimeters. Then find SP. So SP find out చేయాలి. చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇది T అయితే ST is to TR అంత 4:5 ఇచ్చాడు. సో ఇది 4 అయితే ఇది 5. చూడండి ఇది టోటల్ 9 యూనిట్స్ పైన. సో ఇది కూడా ఎంత అవుతుంది? టోటల్ 9 పార్ట్స్ అవుతుంది.
ఓకేనా. చూడండి ఇది 90 అవుతుంది. మీరు SOT అండ్ QOP ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకేనా. ఎందుకంటే చూడండి ఎలా ఉన్నాయి, ఈ యాంగిల్ ఈక్వల్ అయిందిగా, అండ్ ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. ఓకేనా, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో చూడండి ఇది 4, ఇది 9, అవునా. సో అప్పుడు ఇదేమవుతుంది 4:9 అవుతుంది ఇది కూడా. ఓకేనా. చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 degrees. సో ఇప్పుడు నువ్వు ట్రయాంగిల్ SPQ తీసుకుంటే ఇక్కడ నుంచి నువ్వు పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, ఓకేనా, ఇది 4:9 అయితే మీకు ఇంతకుముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పినప్పుడు చెప్పాను, ఏం చెప్పానంటే SP² / PQ² ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ O అనుకోండి, SO/OQ. ఓకేనా. సో అప్పుడు SP/PQ ఏమవుతుంది, SP/PQ అంటే √4/√9. ఓకేనా. స్క్వేర్ తీసేస్తే ఎంత 2/3 అవుతుంది. సో ఇది 2, ఇది 3. సో 3 అనేది 10.5 అయితే 2 అనేది ఎంత అవుతుంది, ఇంటూ 2/3. 10.5 into 2 అంటే 21/3. 21/3 అంటే ఎంత, 7 centimeters. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. సో మ్యాక్సిమం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ కూడా ఈ క్లాస్లో అయితే ఇంక్లూడ్ చేశాను. అంటే మీరు రెక్టాంగిల్ మీద ఎట్లా ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు మ్యాక్సిమం మీరు యూజ్ చేయాల్సింది డైరెక్ట్గా, అంటే మీకు డైరెక్ట్గా రావట్లేదు అనుకోండి, కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ రెండు యూజ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. మన మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చూసుకుంటే మీరు డైరెక్ట్గా రానివన్నీ మన కాంగ్రుయెన్సీ కానీ సిమిలారిటీ కానీ యూజ్ చేయాలి. అవి కొంచెం టఫ్ ఉంటాయి. సో అది గెస్ చేయడం ఒకటే కష్టం. ఓకేనా, మిగతా అన్ని ఈజీ. నెక్స్ట్ చూస్తే, సో అది ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బాగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం. సో మీరు కూడా ట్రై చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి, మీకు చాలా ఈజీగానే ఉంటాయి రెక్టాంగిల్స్. ఓకేనా. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. అండ్ మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో తెలుగులో మీకు నీట్గా క్లాసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఛానల్లో మీరు ఎవరైనా వీడియోస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మన అర్థమెటిక్ క్లాస్ కానీ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ కానీ సో మన ఛానల్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బై బై.